సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, బిడ్డ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ రేపే శుక్రవారం చూడగానే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ కుంకుమను తాకమ్మ, నీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి ముందుగానే తెలుసుకో అంటూ ఉన్నారు. మరి అమ్మవారు ఈ సందేశాన్ని మనకు ఏ విషయాన్ని తెలియజేయడానికి, ఏ విధంగా మన ముందుకు ఈ సందేశాన్ని తెలియపరచబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరికొంతమంది అమ్మ బిడ్డలకు మన వీడియోను షేర్ చేసేందుకు ప్రయత్నించండి. ఇక ఈ రోజున అమ్మవారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఎక్కడెక్కడో ఎవరో ఏది చెబితే అది చేసి అది కూడా జరగక నిరాశ చెంది, అంటే ఎంతోమంది ఏ సమస్య ఉన్నా కూడా పైకి చెప్పుకోలేక తమలో తమే ఎంతో బాధపడుతూ ఉన్న సమయంలో మాకు ఈ సందేశాలనేవి మాకు శాశ్వతమైన పరిష్కారాన్ని చూపుతూ ఉన్నాయక్క. మీరు అమ్మవారి సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయి అని చెప్పి ఎంతగానో సంతోషంగా వాళ్ళు సంతోషాన్ని తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా మీకు అంతగా సంతోషం కలిగించినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. తప్పకుండా మీ లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుందని మళ్ళా చెప్తూ ఉన్నాను. ఇక అమ్మవారి సందేశం తెలుసుకుందామా? బిడ్డ, నీవు ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడ ఉన్నటువంటి కుంకుమను ఒక్కసారి తాకి చూడు. చిరకాల కోరికను ఈరోజు నేను నిన్ను నెరవేర్చబోతున్నాను. అలాగే నీ మనసులో ఉన్నటువంటి సంశయాన్ని తొలగించబోతూ ఉన్నాను. నీకు అధిక మొత్తంలో ధనలాభం కలిగేందుకు నేను నీకు సహాయాన్ని అందివ్వబోతున్నాను. ఏ ధనము లేదని నిన్ను హేళన చేశారో, ఏ ధనం లేదని చెప్పి నీ కుటుంబాన్ని అవమానపరిచారో, రేపు శుక్రవారం రోజున ఏ ధనం లేక నువ్వు ఎన్నో అవస్థలు పడుతున్నావో, వాటన్నిటికీ కూడా ఏ ధనమైతే లేక నువ్వు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉన్నావు, ఎటు కదలలేనటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా సమకూర్చలేనని నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావో, ఆ ధన సహాయాన్నే నేను నీకు రేపు శుక్రవారం రోజున అందివ్వబోతున్నాను. బాధపడవద్దు. నీ హృదయానికి అయినటువంటి గాయాలతో పోలిస్తే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నీ చుట్టూ ఉన్నవారు ఎంతోమంది నిన్ను గాయపరుస్తూ ఉన్నారు. అయినా సరే వారు గాయపరిస్తే మాత్రం ఏమైంది? నీ హృదయానికి పెద్ద గాయం అయిపోయిందిగా. ఇక నీవేమీ దిగులు పడవలసిన అవసరం లేదు. చూడు తల్లి, నీవు ఎన్నో ఓర్పు సహనాలను కలిగి ఉన్నావు కనుకనే ఇంకా ఇంత గట్టిగా దృఢంగా ఉండగలిగావు. మాటలు చెప్పినవి, కొన్ని చేతలు చూపించినవి, కొన్నిలాగా స్వార్థం మట్టుకు నీవై గురైపోయావు వారికి. అలాగే రాళ్ళ దెబ్బలకు, కొన్ని నిందలు వేసినవి, కొన్ని నిర్లక్ష్యం కాటుకు, కొన్ని చూపుల దాడికి, కొన్ని మౌనం వేడికి, కొన్ని ఏకాంతం రాల్చినవి, కొన్ని ఇవన్నీ కూడా ఏనాడు కూడా నువ్వు మానని విధంగా పెద్ద పెద్ద గాయాలే అయ్యాయని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఎంతమంది నిన్ను స్వార్థంతో ఎన్నో రకాలుగా మోసం చేసినప్పటికీ చిరునవ్వుతో వారికి ఏమీ కాకూడదు తల్లి దుర్గమ్మ, నా మంచి మనసుకు నువ్వు తోడుగా ఉంటే చాలు, నన్ను నువ్వు చూసుకుంటే చాలు, నాకు నువ్వు అండగా ఉంటే చాలు తల్లి అని చెప్పి అన్నావే కానీ పిచ్చి తల్లి, నిన్ను బాధ పెట్టిన వారిని కానీ, నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారిని కానీ, లేదంటే నీపై నిందలు మోపిన వారిని కానీ, లేదంటే నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారిని కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా నీ హృదయానికి అంత గాయపరిచినా కూడా ఎవరిని నువ్వైతే బాధ పెట్టిందే లేదు. నీ మాటలతో కానీ, చేష్టలతో కానీ ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. నిజంగా ఎంత మంచి మనసమ్మ నీది. ఇలాంటి వారు కూడా ఈ రోజుల్లో ఉంటారా అనే విధంగా నీ ప్రవర్తన ఉంటుంది. ఒక్కొక్కసారి నువ్వు నా భక్తుడు అయినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంటుంది. చూడు తల్లి, కొత్త పరిచయాల వల్ల నీ పరిస్థితులను మార్చుకో. నీ యొక్క ప్రవర్తన మాత్రం ఎప్పుడు మార్చుకోవద్దు. కొంతమంది నిన్ను ఆసరాగా తీసుకుని కేవలం వారు ఏవో కొన్ని పనులను, లేదంటే ఆదాయాన్ని కొంత నీ నుండి అంటే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని పొంది ఇప్పుడు కాస్త ధనాన్ని సంపాదిస్తూ నిన్ను హేళనగా చూస్తూ ఉండవచ్చు. అలాగే నీ మాటలను పూర్తిగా అసలు నిన్ను అవాయిడ్ చేస్తూ కూడా ఉండవచ్చు. కానీ నువ్వు మాత్రం అవేవి పట్టించుకోవద్దు. వారిని చూసి చిరునవ్వుతో, ఎందుకంటే అదంతా కూడా నీ ద్వారా వారికి వచ్చిందే కనుక వారిని చూసి నువ్వు గర్వంగా ఉండాలి. జ్ఞానంతో వారు ఈరోజు రూపాయి సంపాదించుకుంటున్నారు అంటే అది కేవలం నువ్వు వారికి పెట్టినటువంటి భిక్షగా భావించు.
కనుక వారికంటే నీవే ఎక్కువ రెట్లు గర్వంగా తలెత్తుకుని నిలబడాలి. వారికి దారి చూపించినటువంటి అమృత మూర్తివి నీవే కనుక ఆ యొక్క ప్రశంసల వర్షం వారికి దక్కినా కానీ అదంతా కూడా నీకు దక్కినట్లే. చూడు బిడ్డ, మనం చెప్పేటటువంటి మంచిని కూడా చెడుగా తలిచే వారికి మంచి చెప్పి శత్రువుగా మారడం కంటే కూడా ఎంత మౌనంగా ఉంటామో ఈ లోకంలో మనకు అంత మంచి గౌరవం, అలాగే కొన్ని ఉత్తమమైనటువంటి స్థానాలు దక్కుతాయి. నువ్వు ఎంత మంచి చెప్పినా కూడా ఎదుటివారు చూడు నిన్ను ఏ విధంగా చెడుగా తలిచారో, వారి మంచి కోసం నువ్వు కేవలం ఒక ఆట బొమ్మలాగా మార్చుకున్నారు. నిన్ను ఎప్పుడు కూడా శత్రువుగా మార్చుకున్నారు. చూడు, ఇక నుండైనా తెలుసుకుని ఎవరి ద్వారా ఎప్పుడు కూడా ఎవరైనా సరే నీ దగ్గరకు వచ్చినా అంటే సహాయం కోసం వచ్చినా కూడా నిజంగా వారు నీ దగ్గరకు సహాయం కోరే వచ్చారా అనేది ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. ఆ తరువాత అప్పుడు సహాయాన్ని అందించు. ఎవరు తమ తలరాతను తమ అదృష్టంగా భావిస్తారో వారికి ఎప్పుడు కూడా భగవంతుడు అనుకూలంగానే ఉంటారు. ఎవరైతే తమ యొక్క తలరాతను దురదృష్టంగా భావిస్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా అన్నీ వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. కనుక నువ్వు ఎప్పుడు కూడా ధనం లేదనో లేదంటే ఈ సమస్యల వలన కోరికల వల్ల లేవనో ఇవన్నీ కూడా అసలు పట్టించుకోలేదు. అంత నా అదృష్టం, నా తలరాత ఎలా రాస్తే అలా జరుగుతుంది అనుకున్నావు. ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ మైండ్తో ఉన్నావు కనుకనే ఈరోజు నీకు అధిక మొత్తంలో ధన లాభంతో నేను నీ ముందుకు రేపు శుక్రవారం రోజున రాబోతున్నాను. ఇదిగో ఈ క్షణమే ఈ కుంకుమను ధరించి నీ మనసులో ఉన్నటువంటి కోరికను నా ముందు వెల్లడి చేసుకో. తప్పకుండా నీకు రేపు శుక్రవారం రోజున నేను నీ మాటలను నీ బాధను అర్థం చేసుకుని నేనే స్వయంగా కదిలి నీ వద్దకు వస్తాను. అది కావాలి, ఇది కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, ఇది ఇవ్వు, అది ఇవ్వు అంటూ భగవంతుని తెగ ప్రార్థించే వాళ్ళు చాలామందే ఉన్నారు. అడిగినవి రాకుంటే రాలేదని ఇవ్వలేదని భగవంతుని తెగ నిందించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నా బంగారు తల్లి, ఓ బిడ్డ, ఎప్పుడు కూడా నీకు ఇది కావాలి కానీ అది కావాలని కానీ వాళ్ళు కావాలని కానీ ఇది కావాలి కానీ అమ్మ దుర్గమ్మ అని ఎప్పుడు నువ్వు అడగలేదమ్మా. అలాగే ఏది నీ స్వార్థం కోసం నన్ను ప్రార్థించలేదు. అలాగే నేను ఎప్పుడు నీకు అనుకూలంగా అలాగే నువ్వు అడిగినవి ఇవ్వలేదని నాపై ఎప్పుడు నిందలు వేయలేదు. కానీ నువ్వు చేసినటువంటి కర్మల తాలూకాగా ఏది ప్రాప్తమో ఎంతవరకు నీ సొంతమో అవన్నీ కూడా నీకు సమయానుకూలంగా నీ జీవితంలోకి వచ్చాయి అని చెప్పి భావించావు. చేస్తున్నటువంటి కర్మలను బట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు దక్కుతున్నాయని మరచిపోకుండా జ్ఞాపకంతో ప్రతిరోజు కూడా మౌనంతో ఓర్పుతో అన్నీ భరిస్తూ వచ్చినందుకు నిజంగా నీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నీలాంటి వారి లోకంలో అరుదుగా ఉంటారు. నీ నుండి ప్రతి ఒక్కరూ సమాజంలో నీ నుండి అన్నీ తెలుసుకోవాలి, నీ నుండి ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. అవన్నీ నీలో చాలా పుష్కలంగా ఉన్నాయమ్మా. చూడు, కొన్ని విన్నా వినపడనట్టు, కొన్ని చూసినా కనపడనట్లుగా ఉండు. సమయం ఇప్పుడు నీది కానప్పుడు సంయమనం చాలా ముఖ్యం తల్లి. కనుక కాస్త నువ్వు సంయమనంగా ఉన్నావు అంటే తరువాత నీ జీవితం పూల బాటగా ఉంటుంది. చింత ఎందుకమ్మా, నీకు నేను ఎప్పుడు కనుపాపలాగా ఉంటాను. నాపై నువ్వు కొండంత భారాన్ని మోపి హాయిగా ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఏమి అనుకున్నట్లు జరగడం లేదని దిగులు చెందవలసిన పని లేదు. నీ దశ దిశ మార్చే రోజులు ఖచ్చితంగా రేపు శుక్రవారంతోనే తీసుకొస్తున్నాయి. ఇది నీపై నేను ఒట్టు వేసి మరీ చెప్తున్నాను. నువ్వు పడుతున్న కష్టాలన్నింటినీ కూడా మాయమైపోతాయి. నా కుంకుమను తీసుకుని ప్రార్థించు, నీ సమస్యలన్నీ కూడా తీరిపోబోతున్నాయి. వచ్చే నెల నాటికి నీ జీవితం అంతా ఆశ్చర్యపడేలాగా నేను చేస్తాను. ఈరోజు నువ్వు మర్చిపోయేలాగా ఆ రోజు నువ్వు మర్చిపోయేలాగా చేయను. జీవితమే ఒక అద్భుతంగా మార్చబోతున్నాను. ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి. అంతే. నీ జీవితంలో అకస్మాత్తుగా అనుకూలమైనటువంటి మలుపు కోసం సిద్ధంగా ఉండు బిడ్డ. ఊహించరాని ఆశీర్వాదాలతో అద్భుతాల దారిలో నువ్వు నడవబోతున్నావు. నీ పురోగతిని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. సంతోషంగా ఆనందంగా నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉండు బిడ్డ అని అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదా, నచ్చింది కదా. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అమ్మ బిడ్డలకు అందరికీ మీ షేర్ చేయటం వల్ల వాళ్ళకి వాళ్ళ జీవితంలో కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.